సో నేను రీసెంట్లీ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి తాడ్బండ్ వెళ్తున్నాను. పక్కకెళ్ళి ఒక బైక్, వైట్ కలర్ బైక్ మీద వచ్చాడు. నేను టూ వీలర్ మీద ఉన్నాను. పక్కకెళ్ళి ఒక బైక్ మీద వచ్చాడు ఒక అతను. పక్క కాపు అన్నాడు. సో పక్క కాపితే, అసలు నీకు బైక్ నడపడం వచ్చా, అసలు నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడు, చూసుకో ఎట్లా నడుపుతున్నావు, పక్కన ఎవరు వస్తారో వెనకాల వస్తున్నారో చూసుకో అని హీ వాజ్ లైక్ షౌటింగ్ ఎట్ మీ. నాకేం అర్థం కాదు అసలు ఏమైంది భయ్యా అంటే, చూడు నువ్వు కట్టించావు సడన్గా, నాకు కంట్రోల్ అవ్వలేదు, బండి కింద పడిపోయింది, ఇవన్నీ దెబ్బలు ఉన్నాయని, నక్కల్స్ మీద నిజంగానే దెబ్బలు ఉన్నాయి, సో దెబ్బలు ఉన్నాయని చూపెట్టాడు. దాని తర్వాత బండి మీద అన్ని స్క్రాచెస్ ఉన్నాయి అతని బండి మీద. సో ఈ బండి మీద అన్ని స్క్రాచెస్ నీ వల్లనే పడ్డాయి, సో యూ హ్యావ్ టు పే మీ అని చెప్పేసి హీ వాజ్ లైక్ షౌటింగ్. సో నేను అన్నా, భయ్యా బండి మీద బైక్ మార్క్స్ ఎప్పుడో ఉన్నాయి, అసలు అవి కొత్తవి కాదు, అవి ఇంతవరకు ఎప్పుడో పడ్డా ఉన్న మార్క్స్, అంత ఫూల్ ఏం కాదు నేను అని చెప్పేసి అంటే నేను అబద్ధం ఆడుతున్నాను, పెట్రోల్ బంక్ ముంగడు పడ్డా అని చెప్పేసి అంటే, సరే పెట్రోల్ బంక్ ముంగడు పడ్డావు కదా, అక్కడ క్యాంప్స్ ఉంటాయి, క్యాంప్లో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి అన్నాను. అంటే చూస్తే నేను క్యామ్ ఉంటే నేను ఎప్పటివరకు ఖాళీగా ఉంటాను, నేను మీద కంప్లైంట్ ఇస్తుండే ఎప్పుడో అని చెప్పేసి అన్నాడు. అప్పుడే నాకేదో అతను కొంచెం స్కామే అనిపించింది. కానీ అతనికి నిజంగా దెబ్బలు ఉండేసరికి, సరే నిజంగా దెబ్బలు అంటున్నావు కదా భయ్యా, నిజంగా హాస్పిటల్కి వెళ్దాంపా, నేను ఒక పెట్టుకుంటాను నీకు, ఆ దెబ్బలకి పెట్టుకుంటా పదా అని చెప్పి అంటే ఏంది, నువ్వు నన్ను గుద్దేసి నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఓన్లీ హాస్పిటల్ ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతావు, ఈ బండికి ఉన్న మార్క్స్ అన్ని ఎవరు చేస్తారు, ఎవరు రిపేర్ చేపిస్తారు అని వాజ్ లైక్ షౌటింగ్. ఆ స్కూల్గా మాట్లాడట్లేదు. సో నాకు అప్పటికి కోపం వచ్చింది. అండ్ ఐ హ్యావ్ టు గో అర్జెంట్లీ, నాకు చిన్న పని ఉండే అక్కడ. సో నేను అన్నా, సరే ఇదంతా కాదు కానీ ఒక 500 ఇస్తా భయ్యా, తీసుకొని వెళ్ళిపో, నాకు వేరే పని ఉంది, వెళ్ళిపోతా అని చెప్పి అంటే వాడు అన్నాడు, 500 నేను ముష్టేస్తున్నావా అని ఇట్లా. హీ వాజ్ లైక్, నేను ముష్టేస్తున్నావా అని. నాకు సడన్గా ఫుల్ కోపం వచ్చింది. ముష్టి ఏంట్రా, 500 నీకు ముష్టారా అంటే, మరి నీకు ఎంత కావాలి అంటే 5000 కావాలి అన్నాడు. సరే నాకు అప్పటికి కోపం వచ్చి, సరే నీకు 5000 కావాలి కదా, సరే నా వెనకాల ఫాలో అవ్వు అని చెప్పేసి అన్నా. ఫాలో అవ్వడం ఏం లేదు, నాకు ఇక్కడికే తెచ్చి ఇవ్వాలి, నువ్వు ఏమనుకున్నావు అంత నీ ఇష్టమే అని చెప్తే, భయ్యా నాకైతే పైసలు లేవు, నీకు 5000 కావాలంటే నన్ను ఫాలో అవ్వు అన్నా నేను. సరే వాళ్ళు ఫాలో అవ్వు అని చెప్పేసి నా వెనకాల వచ్చినాను. ఆ తాడ్బంద్ జంక్షన్లో పోలీస్ ఎప్పటికి ఉంటారనమాట. ఆ జంక్షన్లో ఒక పోలీస్ స్టాండ్ ఉంటుంది, దాంట్లో ఉంటారు వాళ్ళు. సో డైరెక్ట్ బండి తీసుకెళ్ళి అతని పక్కన ఆపాను. సో వెనకాల చూస్తే పారిపోయాడు. సో అలా జరుగుతుంది ఇన్సిడెంట్ ఇక్కడ హైదరాబాద్లో. సో ఇది నా అక్కడికే జరుగుతుందని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఆ రోజు ఐ వాజ్ రియలీ డిస్టర్బ్ ఆన్ దట్ డే. నాకు అనిపించింది, అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి అనిపించింది, లైట్ తీసుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సేమ్ పర్సన్ సేమ్ బైక్ చాలా సార్లు అట్లనే చేశాడంట, సేమ్ బోయిన్పల్లి, తాడ్బండ్, సికింద్రాబాద్ ఏరియాలో. సో ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలాగా ఎవరు ఇట్లా అవ్వద్దు. కొంతమంది అయితే నిజంగా మనీ పే చేశారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. ఒక వీడియోలో రీల్ చూశాను నేను, అతనికి నిజంగా 4000 పే చేస్తున్నారు, 5000 పే చేస్తున్నారు అండ్ చాలా భయపడుతున్నారు. సో ఇలాంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇట్లా చుట్టుపక్కల ఏరియాలు ఉన్నా. సో భయపడకని చెప్పండి, తప్పు లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పండి. థ్యాంక్ యూ.